ఫస్ట్ పెద్దోళ్ళ నుంచి వద్దామా చిన్నోళ్ళ నుంచి వద్దామా? పెద్దోళ్ళ నుంచి వచ్చినా నువ్వు వస్తావు. అరే వేసేసాడు, బాగా వేసేసాడు. మనసంటూ ఉందా లేదా, ఎందుకే నన్ను దిలావు నరకం. నాయన ఫ్లాష్ మ్యాన్, ఓ మై ఒక్క కాలు గుంజేది రావులే, రే ఒక్క కాలు గుంజేదిరా. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. నాకే బతకొద్దు, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. జల్దీ జారుకో జారుకో దేవా సో వెల్కమ్ బ్యాక్ టు కిరాకా టప్పా. సో వీడియో వచ్చేసి ఏంటంటే 2025 అయితే చాలా మంది చాలా బాధపడ్డారు. సో కంటెంట్ చెప్పింది గంగుబాయే. సో ఈ 2025 ఎవరు ఎంత బాధపడ్డారు, ఏమి స్ట్రగుల్ అయ్యారు, ఏంది ముచ్చట ఏంది అనేసి మొత్తం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ పెద్దోళ్ళ నుంచి వద్దామా చిన్నోళ్ళ నుంచి వద్దామా? పెద్దోళ్ళ నుంచి వచ్చినా నువ్వు వస్తావు. అరే వేసేసాడు, బాగా వేసేసాడు. A few moments later. కన్నీరైనా కాకపోతే మతుకున్న ఇన్మలలో నా పోరి వెళ్ళిపోయినే, ఎందుకే నన్ను దిలావు మనసంటూ ఉందా లేదా, ఎందుకే నన్ను దిలావు నరకం. నాయన ఫ్లాష్ మ్యాన్, ఓ మై ఒక్క కాలు గుంజేది రావులే, రే ఒక్క కాలు గుంజేదిరా. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్ప అయినది ఒక్కటి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.
ఫైనల్ గా మీరు ఆ? అరే నేను నాకే బతకొద్దు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. రై రై రప్పర్ రై 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 రప్పర్. గేమ్ లకా సరే ఇవన్నీ కాదు కన్ను కట్టుకొని కొట్టుకున్నాం. రండి రండి కట్టమరా నా ఇంకా లోడు పోతే 5 కొడతారు. నాకు కొట్టిగా ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే జల్దీ జారుకో జారుకో జారుకో. నాకేం కనపట్టలేదు. నాకేం అయిపోయారు కనిపించేసి ఇందువదన కుందరదన మందగమన మధుర వచన నీకు కళ్ళ కట్టినాక లైట్ బంద్ చేద్దాం. నెక్స్ట్ గమ్మని కొట్టేసి డేంజర్ కొట్టేసిందా ఫస్ట్ బయట ముఖాలు వాలిపోతున్నాయి దాని పై అట్లా తిప్పకు నాకే కొడతారా నేను ఆడతలేను. నేనేం పాపం చేశానన్నా? నా జీవితం ఇలా అయిపోయింది. రచ్చు
ఇవన్నీ నేను పెట్టినట్టు పెట్టుకోవాలి ఓవర్ యాక్షన్ చేయొద్దు ఆగు ఆగు ఫస్ట్ నన్నే కొడతారు ఆగు నేను చూస్తున్నా అరే అన్న బ్యాగ్ వద్దానా అరే బ్యాగ్ వద్దానా మస్తు ఆగుతున్నాయి బ్యాగ్ వద్దు ప్లీజ్ ప్రొటెక్షన్ మాకు మీరు అప్పుకోండి కానీ అరే కొట్టేస్తాను నాకు కనిపించాలి కళ్ళు కనిపించాయి నేను 3, 2, 1 అంట అప్పుడే ఆగమ్మ దొంగ నేను 3 అరే ఏమన్నా మాకు నమ్మకం లేదు దొరా ఏం అనుకో ఖతం. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. డైరెక్ట్ కొట్టు లేదు అవుట్ నెట్ నువ్వు కావాలి డేంజర్. ఇప్పుడు నేను కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేసి నువ్వు మస్తు కొడుతున్నావు గట్టి కొట్టావు అంటే మొన్న ఆడినప్పుడు ఎట్లా నా మీద బ్యాగ్ ఎత్తేసి పాపం గీపం చూసలేదు అన్న ఏజ్ అయిపోతుంది అట్లా చూసలేదు మరి నాకు కూడా కొడుతున్నా ఏజ్ అయిపోతుందా సో గైస్ ఫైనల్లీ చూసిరా మళ్ళీ ఇంకా పార్ట్ 2 కావాలంటే కామెడీ కట్టప్ప పార్ట్ 2 అని పెట్టారు. ఇంటర్వ్యూలో ఫుల్ డే వద్దు జరగనా వద్దన్నా లైట్ ఉండని సో గాయస్ ఏంటంటే ఫామ్ హౌస్ కాడికి అయితే వీడియోలు చేయడానికి అయితే వెళ్ళినాము. కాకపోతే ఇక అన్న ఏం చేసిండు కొంచెం వర్క్ మీద మాకు ఫోన్ షాప్ కానీ వదిలేసి వెళ్ళిపోయాడు. పెద్ద ఇక వెళ్ళిపోయాడు అన్న అయితే పని అంటే మన సినిమా గురించి తిరుగుతుండు. సో అన్నకి ఇబ్బంది పెట్టాడు ఎందుకు అని చెప్పేసి మాకు జర ఆ వీడియోలు చేసాం కాబట్టి అన్ని నొప్పులు అయిపోయినాయి. అయినా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అక్కడ గుద్దగలరా హాయ్ చెప్పనా ఎక్కడ ఉండేది ఎల్బీ నగర్ ఎలా ఇట్లా మొత్తం మనకి అట్లా ఉంటది కదా మొత్తం అది అదే మనకు తెలిసి ఉంటుంది నా మొత్తం అదే మొత్తం మన ఏమన్నా అంతే ఏమంటాం మళ్ళా చెప్పనా మనం ఇప్పుడు ఉంది అన్న. ఇప్పుడు మనము ఈ కారు గురించి సిస్టమాటిక్ ఉంటుంది మొత్తం తీసుకోవడానికి మనం ఎట్లా తీసుకున్నా ఎంత ఎంత అయింది మొత్తం ఖర్చు ఈ కార్ తీసుకున్నాక డబ్బులా 8 లక్షలు అయింది. 8 లక్షల నువ్వు తీసుకున్నావు ఉండే అలా మొత్తము అంతా వచ్చింది అంతా తీసుకొని ఎంత మొత్తం కథ నువ్వు అర్థమైతలేదు డాడీ కొంచెం కూడా అర్థమవుతారా నాకు అర్థమవుతుంది నీకు అర్థమవుతుందా చెప్పు. సో అన్న నువ్వు ఏ మందు తాగుతుండే చిన్నప్పుడు ఏ మందు 3 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద ఐపీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంకా అంతే అది 3 years అవుతుంది బంద్ చేసి. అంటే ఎందుకు ఏజ్ ఎంతుంటావు అన్న 42 42 కట్టపక్కడ 2 సంవత్సరాలు చిన్న నాన్న
అరే ఏంద్రా పోయి అబద్ధాలు చెప్పొద్దు. అన్నతో మాట్లాడు, అంకుల్ మాట్లాడు. ఏ అంకుల్ అనొద్దు, నువ్వు అన్నా అన్నాడు రా పోయి సారీ అన్న. సారీ వద్దు. సారీ అన్న, వద్దు. అన్న కాలేజ్ టైమ్ లో గానీ టీనేజ్ ఉన్నప్పుడైనా లవ్ చేసి నా బ్రేకప్ అయింది అన్నాడు అన్న. ఏం లేదు, అలాంటి ఏం లేదు. పెద్దలు మా నాన్న అమ్మ చూసిన అమ్మాయిని చెప్పి పెళ్లి చేసుకున్నా. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెస్టా మీరు అరేంజ్ చేసిన మ్యారేజ్ బెస్టా అన్న? ఎవరు అభిప్రాయం వాళ్ళది. రూపులతో గుచ్చి గుచ్చి చంపకే అభిప్రాయం వాళ్ళది. నాకైతే అరేంజ్ మ్యారేడ్ ప్లస్ లవ్, అరేంజ్ మ్యారేడ్ ఓకే. అంతే. లవ్ అంటున్నావు మళ్ళా? అదే నా లవ్ చేసుకోవాలి, పెద్దలకు దగ్గర ఉండి పెళ్లి చేయాలి. పెద్దల దగ్గర నుండి పెళ్లి చేయకపోయారు అనుకో, ఆ, రేపు పెద్దలు అయితే అనుకో మీ ఇంట్లో పెద్దలు రారు, పంక చెక్కలు రారు. ఎవరు రారు. బ్రో ఆయన ఆన్సర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పుడు నీకు అవుతుంది కథ. నువ్వు చేసుకున్నావు కదా భయ్, నువ్వు సాడైన కూడా ఇదని తిడతారు పెద్దలు. అందుకనే అందుకే ప్రేమించి పెద్దలతో పెళ్లి చేయించుకోవాలి. ఎవరైనా లవ్ చేసిరా నిన్ను 5th క్లాస్ అదే లేదు, 7th లా ఏ క్లాస్ లో చేయరు. 10th లా ఏ క్లాస్ లో చేయరు. చూస్తున్నా అన్న, నువ్వు చూడకు. నువ్వు చూస్తుండే ఎవరినైనా? నేను చూస్తున్నాను. ఎందుకో అది వన్ సైడ్ ఐ లవ్. ఇది కావాలి, ఇది కావాలా? తప్పే చేశానా నా ప్రాణమా. పేరు వదిలే కానీ పాపం పేరు అయిపోయింది. ఇప్పటికి టచ్ లో ఉన్న వాళ్ళు లేదు టచ్ లో లేరు కానీ తడబడుతుంది. కనిపించరు, ఎందుకంటే విలేజ్ వేరే వేరే. నువ్వు ఈ వీడియో పెట్టినావు అనుకో, ఆ పిల్ల మెసేజ్ చేస్తుంది నీకు. ఏమంటావు వాళ్ళ? ఆ పిల్ల ఏం చూడదు, ఇక్కడ ఉంటలేరు. దారి లేక నిలుచున్నానే. ఏం చూడదా? వీడియో మస్తు మంది చూస్తారా? అంతేరా? ఈ బాబాయ్ ఎవరెవరికి తెలుసు కామెంట్ చేయండి. యూట్యూబ్ లో వస్తుంది. మన కిరాక్ కట్టప్ప అంటే తెలియని వాళ్ళు లేరు అసలు భూమి మీద. యూట్యూబ్ లో కొట్టి చూడాలా? కొత్త పోయిన వస్తుంది. కిరాక్ కట్టప్ప అన్నాం అనుకో, తల్లి మా ఇస్మతి బాబుల్ తెలుసు నీకు? బాబుల కట్టప్ప ఎవరు? ఆ, సేమ్ అట్లా ఉంటాడు. ఇంకా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కారు? అదే 17 ఏమన్నా 17 నిజం చెప్పానా? నా ఏజ్ అంతా తెలుసా? ఆగ్రా నిజం చెప్తాడు. నిజమే చెప్పేది. 17 years నుంచి కార్ నడిపిస్తున్నావు. అవును, నాకు 17 కాదు, ఆ, నేను నడపబట్టి 17 years. నువ్వు నడిపి 17 మరి 30, 42 అన్నావు. 17 years నుంచి నడుపుతున్నావు. లేదు నేను నడపబట్టి 17 years, 17 సంవత్సరాలు. ఇష్టమైన హీరోయిన్ ఎవరన్నా? నాకు ఇష్టమైన హీరోయిన్ అవ్వలేరు, హీరో అయితే ఉన్నాడు. నేను అనుకుంటా. వాళ్ళ మళ్ళా చెప్పారు ఆయన కథం. మీ ఫ్యాన్స్ వచ్చేసారు, మొత్తం అసోసియేషన్ మొత్తం ఇప్పిస్తారు, పూలదండలు, పాలాభిషేకాలు అన్ని ఉంటాయన్న. టెన్షన్ తీసుకోక. సో గా చూస్తారు కదా, సో ఇట్లయితే ఎండ్ అయిపోయింది అనవచ్చుట. సో పప్ప అయితే ఏం మాట్లాడతలేడు వీడియో. అందరు ఎట్లున్నారో నాకు తెలిసి అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో నేను ఎందుకు మాట్లాడతలేను అంటే, నేను ఫామ్ హౌస్ పోయినప్పటి నుంచి నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు. జర ఏమంటారు, ఆడ నిద్ర సక్క ఉండలేదు. కాళ్ళు నా లెగ్ ఫ్రాక్చర్ అయింది, నిజంగా చెప్తున్నా. లెగ్ ఫీట్ ఉంటుంది కదా, నా ఇంకో ఒక ఫింగర్ అయితే ఫ్రాక్చర్ అయింది. అందుకే అదే బాధపడుకుంటా కూర్చున్నా. అదే ఉంది, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నా. వీళ్ళేమో ఏం మాట్లాడరు. సరే అది కాదు ఫైనల్ గా చెప్తా. గైస్ హ్యాపీ న్యూ ఇయర్. తెలుగులో చెప్తాను కదరా, ఉగాది చెప్పాలి. పిచ్చోళ్ళు ఉగాది చెప్పాలి. అంతకు ముందు నాకు కట్ చేయి, అట్లే పెడతాది మరి. సో మా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఏమాటగా మాట మన రాంప్రసాద్ అన్న ముంగట ఎవరు యాదగిరి అన్న యాదగిరి అన్న హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పనా? హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం రోజు ఏమన్నా ట్రైనింగ్ కాదు, మోటివేషన్ ఇయ్యనా? మోటివేషన్ ఏం అంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మాకు అవే లేవానా, అదే మస్తు బాధ అనిపిస్తుంది అప్పుడు. సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలు ఉండాలని నా కోరిక. ఆరోగ్య అది అంతే.
ముద్దే ఒక చిన్న ఫ్లైంగ్ కిస్ వద్దులేదు. ఏద్దాం. ఇష్టపడతారా వాళ్ళు ఫ్లైంగ్ కిస్ అన్న?